చిరంజీవి సినిమా ఎఫెక్ట్తో మద్రాసులో ఆస్తులు అమ్ముకున్న టాలీవుడ్ నటుడు తన కొడుకుని కూడా ఎదగనివ్వకుండా. చిరంజీవి సినిమా ప్రభావం వల్ల టాలీవుడ్ సీనియర్ నటుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్లో ఓ పండగ వాతావరణం ఉండేది. 80, 90 దశకాల్లో చిరంజీవి తిరుగులేని విధంగా బాక్సాఫీస్ని శాసించారు. ఆ టైంలో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంటే మిగిలిన వాళ్ళు తమ చిత్రాలని వాయిదా వేసుకునే పరిస్థితి. ఆ సమయంలో చిరంజీవి సినిమా ప్రభావం వల్ల టాలీవుడ్ సీనియర్ నటుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆ నటుడు ఎవరో కాదు, గిరిబాబు. గిరిబాబు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. గిరిబాబు తనయుడు రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్లో ప్రధాన కమెడియన్గా రాణిస్తున్నారు. మరో తనయుడు బోస్ బాబు గతంలో హీరోగా చేశారు. కానీ బోస్ బాబు హీరోగా సక్సెస్ కాలేదు. గిరిబాబు తన కొడుకు బోస్ బాబుని హీరోగా 1990లో ఇంద్రజిత్ అనే చిత్రాన్ని నిర్మించారు. అది కౌబాయ్ చిత్రం. దాదాపు 45 లక్షల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో 45 లక్షలు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదని గిరిబాబు అంత బడ్జెట్ పెట్టారు. తన కొడుకు మొదటి సినిమా కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు గిరిబాబు. సినిమా పూర్తయి రిలీజ్కి రెడీ అవుతుంది. ప్యారలల్గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కౌబాయ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే కొదమసింహం. ఇంద్రజిత్ తర్వాత కొదమసింహం రిలీజ్ కావాల్సింది. గిరిబాబు మాట్లాడుతూ, ఇంద్రజిత్ సెన్సార్కి రెడీ అవుతుంది. బయ్యర్లు కూడా సినిమాని కొనడానికి ముందుకు వస్తున్నారు. ఆ టైంలో కొదమసింహం చిత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎడిటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. మా చిత్రం రిలీజ్ కావాల్సిన డేట్ని వాళ్ళు లాగేసుకున్నారు. దీంతో బయ్యర్లంతా అటు వెళ్ళిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రజిత్ చిత్రాన్ని 2 నెలలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కొదమసింహం చిత్రం ఏ స్థాయిలో ఆడిందో మనకందరికీ తెలిసిందే. బయ్యర్లకి కాసుల పంట పండింది. వాళ్ళ సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ ఆ సినిమా ఎఫెక్ట్ మా ఇంద్రజిత్పై పడింది. ఆ టయానికి మా చిత్రం రిలీజ్ అయ్యుంటే మా సినిమా కూడా సక్సెస్ అయ్యుండేది. చిరంజీవి లాంటి పెద్ద హీరోని కౌబాయ్ క్యారెక్టర్లో ఊహించుకున్న ఆడియన్స్ కొత్తగా తెరంగేట్రం చేస్తున్న నా కొడుకుని చూసి ఓన్ చేసుకోలేకపోయారు. అప్పటికే కౌబాయ్ క్యారెక్టర్స్లో కృష్ణ గారు రాణించినప్పటికీ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి స్థాయిలో మావాడు అల్లారించలేకపోయాడు. దీంతో ఈ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది.